ఉదయగిరి నియోజకవర్గంలో వాడవాడల జనసేనాని జన్మదిన వేడుకలు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం నందు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలలో పలు సేవా కార్యక్రమాలు జనసేన పీఓసీ కొట్టే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయగిరి పట్టణం నందు సామాజిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ రవీంద్రనాథ్, డాక్టర్ ఠాగూర్, డాక్టర్ ప్రశాంత్ చేతుల మీదుగా పేషెంట్లకు బెడ్షీట్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. సీతారామపురం మండలం నందు మహిళలకు ఆర్థిక సహాయం, దుత్తులూరు హైవే వద్ద ప్రయాణికుల కొరకు బల్లలు, వరకంటపాడులో స్కూల్ విద్యార్థులకు మిఠాయిల పంపిణీ, వింజమూరులో మొక్కల పంపిణీ, జలదంకిలో అన్నదాన కార్యక్రమం, కలిగిరిలో రక్తదాన శిబిరం, కొండాపురం నందు కేక్ కట్ చేసి బాణాసంచ పేలుళ్ల నడుమ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మూడింటిలో స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖ నందు విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తున్న పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి నియోజకవర్గ కూటమి భాగస్వామ్య తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు, ఉదయగిరి నియోజకవర్గంలోని 8 మండలాల జన సైనికులు, వీర మహిళలు, కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటా ఉన్నాము. వారు ఇలాగే ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో అలాగే సినిమా హీరోగా కూడా ఇంకా ఎన్నో విజయాలు అందుకోవాలని ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఇక్కడ ఈ కార్యక్రమం మన జనసేన ఇన్ఛార్జ్ కొట్టే వెంకటేశ్వర గారి నాయకత్వంలో, అలాగే మన జనసేన ఇన్ఛార్జీలందరూ కూడా, మండల ఇన్ఛార్జీలందరూ కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన కార్యకర్తల మధ్య మనం ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటా ఉన్నాము. వారు చేసే కార్యక్రమాలు ఉప ముఖ్యమంత్రిగా మన గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి కూడా ప్రతిరోజు అలు పెరగకుండా ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈరోజు మా జనసేన అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గంలోని 8 మండలాల్లో పలు సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు దుత్తులూరు హైవే పరిసర ప్రాంతాల హైవే రోడ్డుకి ఆనుకొని ప్రయాణికులకు ఇబ్బందికరంగా ఉన్న ఏరియాలో ప్రయాణికులు కూర్చునేందుకు వీలుగా 10 బల్లలను ఏర్పాటు చేసేందుకు జనసేన మండల శాఖ వారి ద్వారా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా విద్యావంతుడు, యువకుడు, మా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, జనసేన మండల నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, మా జనసేన అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పేదల కోసం ప్రజల కోసం ఆయన అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఆయన ఇటువంటి కార్యక్రమాలు, ప్రజాదరణ పొందే కార్యక్రమాలు ఇంకా ముందు చేయాలని చెప్పని, లాస్ట్ ఎలక్షన్లో 100% స్ట్రైక్ రేట్ ఏ విధంగా సాధించారో అలాగే ముందు రోజుల్లో కూడా ఈ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన బాటలో నడిచేందుకు ఎప్పుడు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పని తెలియజేసుకుంటున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా, 50వ జన్మదినోత్సవం సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గంలో 8 మండలాల్లో జరిగే పలు సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్క కార్యక్రమంలో పాలు పంచుకునేదానికి ఆహ్వానం మేరకు ఇక్కడికి విచ్చేసినటువంటి మా యువకుడు, విద్యావంతుడు, మా అందరితో కూడా జనసేన కార్యకర్తలందరినీ కూడా సొంతగా చూస్తున్నటువంటి కాకర్ల సురేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇప్పుడు అన్న 3వ కార్యక్రమానికి జనసేనలో ఈరోజు ఈ కార్యక్రమానికి జన్మదిన కార్యక్రమం 3వ కార్యక్రమం పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది. మా అధినేత జనసేన పవన్ కళ్యాణ్ గారు గత ఎన్నికల్లో ఏదైతే 100% స్ట్రైక్ రేట్ సాధించి తనకంటూ భారతదేశంలోనే ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చి జన సైనికులు అందరూ కూడా కాళ్ళు ఎత్తుకుని తిరిగే విధంగా మమ్మల్ని తయారు చేశారు. ఆయనకి ఈ జన్మదినం ఎంతో ప్రత్యేకం. రాబోయే రోజుల్లో పంచాయతీరాజ్ శాఖలో అయితేనేవి, ఆయన చేపట్టిన ప్రతి శాఖలో 100% స్ట్రైక్ రేటు సాధించే విధంగా ఆ దేవుడు అష్టైశ్వర్య ఆరోగ్యాలు, శక్తిని ఇవ్వాలని చెప్పని ముందు రోజుల్లో ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాల్లో మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉండాలని చెప్పనని మేమందరం కోరుకుంటూ,
ఈరోజు ప్రత్యేకంగా మా అధినేతకు జన్మదిన శుభాకాంక్షలు. ఈ ఉదయగిరి నియోజకవర్గం, రాష్ట్రంలోనే ఉదయగిరి నియోజకవర్గంలో ప్రత్యేకంగా 10 కార్యక్రమాలు పెట్టి కార్యక్రమాలు చేయడం చాలా ఆనందంగా ఉంది. మరొకసారి మా అధినేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మా జనసేన అధినేత డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి 55వ జన్మదినోత్సవం సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గంలోని 8 మండలాల్లో వినూత్నంగా రకరకాల సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు వింజమూరు మండల శాఖ వారి ఆధ్వర్యంలో, అలాగే మా జనసేన ఎంపీటీసీ గారి ప్రత్యేకంగా ఆమె ఆధ్వర్యంలో ఈరోజు విద్యార్థులకు అందరూ కూడా, వింజమూరు పట్టణంలో ఉన్న విద్యార్థులకు అందరూ కూడా మొక్కలు పంపిణీ చేసి వారు ఆ మొక్కలు నాటే విధంగా పర్యవేక్షించేందుకు వీరు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ స్కూల్ యాజమాన్యానికి, తెలుగుదేశం నాయకులకు, బీజేపీ నాయకులకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు అష్టైశ్వర్య ఆరోగ్యాలతో సుఖశాంతులు వర్ధిల్లాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, లాస్ట్ టైం గత ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ ఏ విధంగా అయితే సాధించారో, పనిలో కూడా పంచాయతీరాజ్ శాఖలో, అటవీ శాఖలో అలాగే పనితీరులో 100% స్ట్రైక్ రేట్ సాధిస్తున్నారు. ముందు రోజులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఉదయగిరి నియోజకవర్గంతో తెలియజేసుకుంటున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. జన్మదినోత్సవం సందర్భంగా జనసేన ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి 8 మండలాలలో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ఉదయగిరి హెడ్ క్వార్టర్ నందు, GH గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఇక్కడ ఉన్నటువంటి పేదలందరికీ కూడా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం, దుప్పట్లు మరియు బ్రెడ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. దీనికి సహకరించినటువంటి డాక్టర్ గారికి, ఇక్కడ ఉన్న సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఉదయగిరి నియోజకవర్గం ఉదయగిరి శాఖలో ఉన్నటువంటి జనసేన ఉదయగిరి శాఖకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ వచ్చేసిన జనసేనలందరికీ కూడా మా అధినేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అష్టైశ్వర్య ఆరోగ్యంతో కలకాలం 3 ఏళ్ళు ఉండాలని చెప్పని, గత ఎన్నికల్లో సాధించినటువంటి 100% స్ట్రైక్ రేట్ని మరలా సాధించాలని చెప్పని, ఎంతో ఉన్నత శిఖరాల్లో ఆయన ఉండాలని చెప్పనని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.